డైలీ టేస్ట్ ది డైలీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి రావాల్సినంత మైలేజ్ రావడం లేదా? ఓవైపు జనసేన మెల్లమెల్లగా విస్తరిస్తుంటే సైకిల్ పార్టీ అధ్యక్షుడు మాత్రం సైలెంట్గా ఉంటున్నారా? గతంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించారు. కానీ పల్లా శ్రీనివాసరావు మాత్రం గేరు మార్చాలని టాక్ వినిపిస్తోందా? ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకొని దాదాపు 15 నెలలవుతోంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా తనదైన మార్క్ చూపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీని అధికారంలో ఉన్నప్పటికీ పల్లా మాత్రం పార్టీపై పట్టు సాధించలేదనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావు విశాఖ జిల్లా గాజువాక నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన మంత్రి పదవిని ఆశిస్తే ఈ పార్టీ పదవి దక్కింది. అంతకుముందు ఆయన విశాఖ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్గా పనిచేశారు. అప్పుడు పార్టీని ఒక స్థాయిలో పరుగులు పెట్టించారు. ప్రతిపక్షంలో పార్టీ ఉన్నప్పుడు ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహించి సైకిల్ని దౌడు తీయించారు. కానీ ఇప్పుడు అప్పటి జోరు కనిపించడం లేదని చర్చ జరుగుతోంది. గత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు పల్లా శ్రీనివాసరావు. గాజువాక నుంచి పోటీ చేసిన పల్లా వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి మాత్రం విజయం సాధించారు. దాంతో సీఎం చంద్రబాబు పల్లాకు ఊహించని రీతిలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. అప్పట్లోనే పల్లాను తన కేబినెట్లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు భావించినా వీలు కాలేదు. అందుకే ఆయన్ను టీడీపీ అధ్యక్షుడిగా కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఆయన పార్టీని సక్సెస్ఫుల్గా నడిపించడంలో ఫెయిల్ అయ్యారనే చర్చ జరుగుతోంది. మరోవైపు గతంలో అచ్చెన్నాయుడు టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న టైంలో ప్రతి అంశం మీద తన వాయిస్ని వినిపించేవారు. పార్టీ పరంగా స్టాండ్ చెప్పేవారు. ఆయన పార్టీ యాక్టివిటీస్లో చురుకుగా ఉండేవారు అని అంటున్నారు. అయితే పల్లా మాత్రం ఆ రకమైన తీరును కనబరచలేకపోతున్నారా అన్న సందేహాలు పార్టీ నుంచే వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా తాజా అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు విపక్ష పాత్రలోకి వెళ్లిపోయారు. వారు సభలో అధికార పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించారని అంటున్నారు. సభకు తక్కువ మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ప్రజా సమస్యల కంటే కూడా ఇతర అంశాలు, తమ వ్యక్తిగత విషయాలను కొందరు సభ్యులు లేవనెత్తడంతో సభలో కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని అధికార పార్టీ ఎదుర్కొంటుందనే చర్చ జరుగుతోంది. ఇక అసెంబ్లీలో అతిగా ప్రవర్తించిన ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు షాక్ ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేల తీరు పట్ల సీఎం సీరియస్ అయ్యారని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ లాబీలోని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, పీతాని సత్యనారాయణ మరికొందరు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే విషయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫెయిల్ అయ్యారని అంటున్నారు. పార్టీలో ఎమ్మెల్యేలు విపక్షం మాదిరిగా మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే వారిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అసలు ఈ విషయంలో ఎమ్మెల్యేలను ఎందుకు కోఆర్డినేట్ చేసుకోలేదని ప్రశ్నించినట్టు సమాచారం. అంతేకాదు గతంలో అధ్యక్షుల మాదిరిగా దూకుడు పెంచాలని, లేని పక్షంలో పదవి త్యాగం చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్టు ప్రచారం సాగుతోంది. మొత్తం మీద అసెంబ్లీలో కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి పదవికి ఎసరు తెచ్చేలా ఉందనే చర్చ జరుగుతోంది. అయితే పల్లా శ్రీనివాసరావు మాత్రం ఇక మీదట తనలో మరో నేతను చూస్తారంటూ నేతలతో అంటున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి పల్లా శ్రీనివాస్ ఎలా దూకుడు చూపిస్తారు.